సొంత ఊళ్ళోకి వెళ్ళమనండి పవన్ కళ్యాణ్ గారు ఇంక పిఠాపురం ఆడడానికి కూడా ఆయన చెప్తున్నారు ఆ సినిమా ఏం లేదండి, ఏం ఉండదండి. ఈసారి వర్మ గారు వచ్చేస్తారు మళ్ళీ. పవన్ కళ్యాణ్ మీద వర్మ గారు గెలిచేస్తారు. గెలుస్తారు చూడండి ఈసారి. ఇండిపెండెంట్ గా నిలబడితే గెలిచేస్తాడు ఆయన. ఎమ్మెల్యే అన్నవాడు పిఠాపురంలో ఉండాలి, అక్కడ పిఠాపురంలో ఉండలేదు. ఎప్పుడు వచ్చి సినిమాలు తీసుకొని ఇది కాదండి. జనాలకి ఏం జరుగుతుంది, ఏం కావాలా? బియ్యం రేట్లు ఎలా పెరిగిపోయింది? మూట 1600 1500 ఉండేది, ఈ రోజు 2020 2100 అయిపోయింది. బాబాయ్ నమస్తే. ఏంటి ఎలా ఉంది ప్రస్తుతానికి కూటమి పరిపాలన? వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏంటి, ఎలా వస్తున్నాయి? ఏమి లేదండి, కూటమి ప్రభుత్వం కానీ ఇది కానీ ఏమి అస్సలు ఏం లేదు. జగన్ పరిపాలన అయితే మొత్తం అన్ని వచ్చాయి. అమ్మఒడి కానీ ఇవి కానీ అన్ని బాగా వచ్చాయి. ఏమి రావట్లేదు. ఇప్పుడు చాలా ఇదిగా ఉంది గవర్నమెంట్. ఇది ఏంటి మేము వస్తే సూపర్ 6 అందిస్తామని చెప్పారు కదా బాబు గారు. ఏవొచ్చాయి? ఎవరికి ఏమి లేదు. అది చూస్తున్నారు కదండి. పిఠాపురం కూడా రావట్లేదు అసలు. ఎమ్మెల్యే అన్నవాడు పిఠాపురంలో ఉండాలి, అక్కడ పిఠాపురంలో ఉండలేదు. ఎప్పుడు వచ్చి సినిమాలు తీసుకొని ఇది కాదండి. జనాలకి ఏం జరుగుతుంది, ఏం కావాలా? బియ్యం రేట్లు ఎలా పెరిగిపోయింది? మూట 1600 1500 ఉండేది, ఈ రోజు 2020 2100 అయిపోయింది. అండి మంచి నూనెని నిత్య వస్తువులు తగ్గించమనండి. బస్ ఫ్రీ కాదండి, ఈ ఫ్రీలు మానేసి మొత్తం ఇచ్చేస్తే మామూలు రేట్ ఎట్టమనండి, 10 రూపాయలు తగ్గించమనండి. అది జనాలు ఎందుకు ఎక్కరా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కోసం ఏమంటారు మరి? మన డిప్యూటీ సీఎం ఏంటి, ఎలా ఉంది పిఠాపురం? ఏం ఉండదండి ఈసారి. వర్మ గారు వచ్చేస్తారు మళ్ళీ. ఇప్పుడు వర్మ గారికి అన్యాయం జరిగిందంటారా పిఠాపురం? మరి అన్యాయం జరిగింది కదా, అక్కడ జరిగింది. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా గెలిచేస్తాడు. ఆయన నిలబడితే ఇండిపెండెంట్ గా గెలుస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ మీద వర్మ గారు గెలుస్తారు చూడండి ఈసారి. ఇండిపెండెంట్ గా నిలబడితే గెలిచేస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇంక పిఠాపురం ఆడడానికి కూడా ఆయన చెప్తున్నారు. ఆ సినిమా ఏం లేదండి. అది పవన్ కళ్యాణ్ గెలిచింది వర్మ గారు వల్ల కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఏం రాదండి. మరి అలాగైతే వైజాగ్ ఎందుకు వెళ్ళలేదు? సొంత ఊళ్ళోకి వెళ్ళమనండి పవన్ కళ్యాణ్. అది ఆయన ఊళ్ళోంచి పోటీ చేసి సొంత ఊళ్ళోకి వెళ్ళమనండి. నేను చెప్తానప్పుడు ఆయన ఎంత ధైర్యవంతుడు. వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళమనండి పవన్ కళ్యాణ్. ఎక్కడో కాదు, ఆ ఊళ్ళోకి వెళ్తే చాలు. వర్మ గారికి ఏదైనా ఇస్తానన్నారు, మరి ఏమైంది? అది దెబ్బేశారు అంతా. తెలియంది ఏముందండి చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. అది అందరికీ తెలుసు. మోడీ ఉండగా మోడీ జరిగింది అక్కడ, అంతేగాని వీళ్ళ వల్ల ఏం రాలేదండి. అక్కడ మోదీ ఉండగా మోడీ జరిగింది అంతే. వీళ్ళు పెద్ద మోడీ గారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ సంపద సృష్టిస్తాను, జగన్ ఏమో అప్పులు పాలు చేశారని గతంలో చెప్పారు కదా. మరి ఈయన అప్పులు పాలు చేయలేదా? ఇప్పుడు ఎన్ని అప్పులు పెడతాడు చూడండి. ఎలా ఉంది ప్రస్తుతానికి మీ యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయి? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఆంధ్రాలో? చాలా బాధగా ఉందండి. బస్సు ఫీ వచ్చాక సుఖం లేదండి. అంటే ఏ విధంగా ఉంది? మరి మీకు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నానని చెప్పారు గవర్నమెంట్. వేయలేదు కదా మనకి, ఇంకేనా కానీ వెయ్యాలి కదా. వచ్చారా? జగన్ ఉన్నదప్పుడు బాగున్నదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? పథకాల గురించి అది ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు కంటే జగన్దే మరి పరిపాలన జనాల్లో కొంత ఉండేది కదా. జగన్ ఉన్నదప్పుడు బాగుండేదా పేద ప్రజలకి? చాలా బాగుండేదండి. అన్ని రకాలుగా ముట్టియని పెట్టి ఇంట్లోకి ఎన్నో కానీ డబ్బులు వచ్చి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఏంటి మరి ఏమైనా తేడా కనిపిస్తుందా పరిపాలనలో? తేడా అన్నాక మాలగడ్డలకి ఏం తెలుస్తుంది, పెద్దోళ్ళకి మాకు ఏమైనా పెట్టి చెప్పుకుంటాం. కానీ సూపర్ 6 ఇచ్చారు కదా ఆయన, వస్తుంది ఇంకా ఏమి రాలేదు. రైతు భరోసా డబ్బులు ఒకటి పడ్డ వాళ్ళకి. గ్యాస్ బండ్లేమో కొంతమందికి పడ్డాయి, కొంతమందికి రాలేదు. ఎవరి పరిపాలనలో పేదవాళ్ళకి అన్నం దొరికిందంటారు? అదైతే ఇంకా జగనే అనుకుంటాం. నా అంచనాగా అయితే బతికి చెడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా.